హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే సిబిఆర్ టెస్టింగ్ గురించి తెలుసుకుందాం. అవి సిబిఆర్ మౌల్డ్స్ అండి. మనం కాస్టింగ్ చేసిన తర్వాత 4 days ఇలా క్యూరింగ్ ట్యాంక్లో పెడతాం. ఆఫ్టర్ 4 days మనం రిమూవ్ చేస్తామండి. క్యూరింగ్ ట్యాంక్లో నుంచి రిమూవ్ చేసి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ అయ్యేలా చూసుకొని కాస్త డ్రై చేసుకోవాలి. ఇలా 3 మౌల్డ్స్ ఉంటాయి. 10 blows, 35, 60 blows. అలా డ్రై చేసుకున్న తర్వాత ఇలా మౌల్డ్ వెయిట్ తీసుకోవాలి మనం. ఇది ఆఫ్టర్ సోకింగ్ అనమాట. బిఫోర్ సోకింగ్ అంటే క్యూరింగ్ ట్యాంక్లో ఉంటుంది. ఆఫ్టర్ సోకింగ్ అంటే 4 days తర్వాత మనం బయటికి రిమూవ్ చేసిన దాన్ని ఆఫ్టర్ సోకింగ్ అంటాం. డ్రై అయిన వెయిట్ అలా తీసుకుంటాం. మౌల్డ్ వెయిట్ తీసుకునేసి అలా సర్చార్జెస్ వెయిట్ దాంట్లో వేసుకుంటామండి. ఇది సిబిఆర్ టెస్టింగ్ మిషన్. ఇక్కడ 2 డైల్ గేజెస్ ఉన్నాయి కదా, ఒకటి అప్పర్ ఒకటి లోయర్ ఉంది. అప్పర్ గేజ్ వచ్చేసి ప్రోవింగ్ రింగ్ రీడర్, కింద వచ్చేసి లోడ్ తీసుకునేదానికి మనం రీడ్ నోట్ చేసుకునేదానికండి. మనం ఆ ప్రోవింగ్ రింగ్ కింద మనం మౌల్డ్ అనేది ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేసుకున్న తర్వాత లోడ్ ఆన్ చేస్తాం. లోడ్ ఆన్ చేసిన తర్వాత మనం అకార్డింగ్ టు ఫార్మాట్ ఇంటర్వెల్స్ ఉంటాయండి. 0.5, 1, 1.5, 2, 2.5, 3, 4, 5, 7.5, 10, 12.5 ఇలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ దగ్గర మనం ఆ పైన డైల్ గేజ్ కింద అలాగే ఈ లోడింగ్ గేజ్ చూసుకునేసి మనం రీడింగ్ అనేది నోట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి రౌండ్ షేప్లో ఉంది, అది ప్రోవింగ్ రింగు. దానికి క్యాలిబ్రేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. మాకైతే 6.25 ఉంది ఇక్కడ. అంటే అకార్డింగ్ టు మిషన్ ఆ క్యాలిబ్రేషన్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళు ఇస్తారు, మిషన్ వాళ్ళు. అలా మనం డైలీ గేజెస్లో చూసుకొని ఎవ్రీ ఇంటర్వెల్ దగ్గర మనం రీడింగ్ అనేది నోట్ చేసుకోవాలి. మనకి దీనికి కావాల్సిన ప్రొసీజర్ అండ్ లిమిట్స్ ఇక్కడ ఐఎస్ కోడ్ ఉంటుంది. ఐఎస్ కోడ్ కింద మెన్షన్ చేస్తాం మేము. అలా రీడింగ్స్ అనేవి తీసుకున్న తర్వాత చూడండి, మా కన్సల్టెంట్స్ ఏకేఎంఈ సార్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు డైల్ గేజెస్ని. మనం ఇనిషియల్గా అట్లా 0కి సెట్ చేసుకోవాలి డైల్ గేజెస్ని. జీరోకి సెట్ చేసుకున్న తర్వాత చూసుకోవాలి. అలాగే 3 మౌల్డ్స్ మనం సెట్ చేసుకొని సిబిఆర్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. మనం రీడింగ్స్ కంప్లీట్గా నోట్ చేసుకున్న తర్వాత ఆ మౌల్డ్ అయితే రిమూవ్ చేయాలి. మనం టెస్టింగ్ మిషన్ అయితే స్టాప్ చేసి ఇలా రివర్స్ చేస్తే అది రివర్స్ అవుతుంది. హై డ్రా అనేది కిందకి రావడం వల్ల మౌల్డ్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. రిమూవ్ చేసిన తర్వాత
మనం ఇలా కింద ప్లేస్ చేసుకొని ఇలా మనం రివర్స్ చేసుకునేసి ఆ కాలర్ పైన ఈ మోల్డ్ అనేది పెట్టేసి లోపల ఉన్న మెటీరియల్ మొత్తం రిమూవ్ చేయాలి. అలా మనం ట్యాంపింగ్ రాడ్ తోటి ఒక 2 to 3 బ్లౌస్ ఇస్తే అది ఈజీగా పడిపోతుంది. అలా రిమూవ్ చేసిన మెటీరియల్ని అయితే మనం క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం ఆ మెటీరియల్లో నుంచి మనం మాయిశ్చర్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ మాయిశ్చర్ కోసం చిన్న కంటైనర్స్ ఉంటాయండి, స్టీల్ కంటైనర్స్. వాటిలోకి మెటీరియల్ అయితే తీసుకుంటాం, కొంచెం మాయిశ్చర్ కనుక్కోవడానికి అలా తీసుకుంటాం, మెటీరియల్ తీసుకుంటాం కొంచెం. ఆ కంటైనర్లో మెటీరియల్ వెయిట్ అయితే మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెటీరియల్ వెయిట్ మనం రీడింగ్ తీసుకోవడానికి మనం 500 grams వెయింగ్ బ్యాలెన్స్ అయితే యూజ్ చేస్తాం. దాంట్లో అయితే యాక్యురేట్గా వాల్యూ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇదే 500 gram వెయింగ్ బ్యాలెన్స్. అలా కంటైనర్ వెయింగ్ బ్యాలెన్స్ మీద పెట్టి మనం వెయిట్ అయితే నోట్ చేసుకుంటాం. ఇలా క్యాల్కులేషన్ పార్ట్లో ఆ రీడింగ్ అయితే నోట్ చేసుకోవడం జరుగుతుంది. మనం రీడింగ్ తీసుకున్న తర్వాత మనం ఆ మెటీరియల్ అయితే డ్రై చేయాలి కదా, మనకి మాయిశ్చర్ కోసం ఎంత ఉందో అది తెలుసుకోవాలంటే మనం ఈ కంటైనర్ని ఓవెన్లో ప్లేస్ చేస్తాం. చూడండి ఆ ఓవెన్లో ప్లేస్ చేసి మనం టెంపరేచర్ అయితే ఇస్తామండి. ఇచ్చిన 24 hours తర్వాత మనం క్యాలిక్యులేషన్ ఇవ్వడం అయితే చేయడం జరుగుతుంది. అలా మిగిలిన 2 molds కూడా ఇలాగే రిమూవ్ చేసి అలాగే కంటైనర్ వెయిట్ తీసుకుంటాం. టెస్టింగ్ అయితే అయిపోయింది. క్యాలిక్యులేషన్ పార్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఖచ్చితంగా లైక్ చేయండి.